ప్రైమరీ విద్యార్థులకు ఈజీ టీచింగ్ మెథడ్తో మంచి ఫలితాలు వస్తున్నాయి అంటున్నారు నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు. సృజనాత్మకంగా వైవిధ్యభరితంగా పాఠాలు చెబుతూ ఆకట్టుకుంటున్నారు. నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాల టీచర్ల పప్పెట్ షోపై స్పెషల్ స్టోరీ. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పప్పెట్ షో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ను మార్చేస్తోంది. జాయ్ఫుల్ లెర్నింగ్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. మూస పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు స్వస్తి చెబుతూ వినూత్న రీతిలో విద్యా బోధనతో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు నారాయణపేట జిల్లాకు చెందిన టీచర్లు అంబిక, శ్వేత. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బొమ్మలతో బోధించడం వీరి ప్రత్యేకత. బుక్ తో కాకుండా బొమ్మలతో క్యారెక్టర్ ను సృష్టించి పాఠాలు బోధిస్తున్నారు. ఈ ప్రయోగం పాఠశాల విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. రోజు బడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పద్యాలు, నాటకాలు, రోల్ ప్లేలు, స్టోరీ టెల్లింగ్ లాంటివన్నీ పప్పెట్ షో ద్వారా నిర్వహిస్తూ చిన్నారుల్లో విద్య పట్ల టీచర్లు ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లు ఢిల్లీలో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. ఫింగర్ పప్పెట్స్ తయారు చేసి చిన్న చిన్న కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ టీచర్ల ప్రయత్నంతో విద్యార్థులు సులభంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. టీచర్ల వినూత్న ప్రయత్నంతో విద్యార్థుల్లో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. పాఠ్యాంశాలతో పాటు సామాజిక అంశాలు, కథల ద్వారా క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్చుకుంటున్నారు. క్లిష్టమైన అంశాలను సరళంగా బోధించడం టీచింగ్ లెర్నింగ్ మెథడ్ యొక్క ప్రత్యేకత. ఈ వినూత్న బోధన పద్ధతి ద్వారా విద్యార్థులకు అన్ని విషయాలు బోధిస్తున్నారు. చదవటం కన్నా పప్పెట్ షో ద్వారా సులభంగా విద్యార్థులు గ్రహిస్తున్నారు. బొమ్మల ద్వారా కొత్త కొత్త విషయాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ బొమ్మల ద్వారా ఏదైనా చదవడం కన్నా చూసి తొందరగా నేర్చుకోవచ్చు. లింగ వివక్షత గురించి మాకు మేడం వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఈ బొమ్మల ద్వారా ఏదైనా చదివి ఇబ్బంది పడేది కన్నా చూసి మంచిగా నేర్చుకొని ఈ క్యారెక్టర్స్ అనేవి చాలా గుర్తుంటాయి. సమాజంలో ఎవరిని తక్కువ కాదు, అందరూ సమానత్వమే. ఎవరిని తక్కువ అంచనేసి చూడకూడదు. అందరూ ఒకరికంటే ఒకరు పై స్థాయిలోనే ఉండాలని తెలిసింది సార్. మనకి టెక్స్ట్ బుక్లో కన్నా ఎక్కువగా నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీని వలన మనము సంస్కృతి సమాజంలో ఎలా ఉండాలో నాకు అర్థమయ్యింది. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బొమ్మలతో బోధన ద్వారా విద్యార్థులు టీచర్లు చెప్పిన అంశాలను సులభంగా గ్రహిస్తున్నారు. పిల్లలు పంచతంత్ర కథలు ఆసక్తిగా చూస్తారు. టీవీ షోలు ఎక్కువ ఆసక్తిని ఇస్తాయని గ్రహించి తోలు బొమ్మలు, బొమ్మలాటలు ప్రభావితం చేస్తాయని గుర్తించి బొమ్మల ద్వారా పప్పెట్ షోను స్కూళ్లలో నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి SCERT రాష్ట్ర స్థాయిలో తొలిసారి పప్పెట్రీ షో పోటీ నిర్వహించింది. దీనిలో ధన్వాడ మండలానికి చెందిన కుర్వవాడ పాఠశాల ఉపాధ్యాయురాలు అంబిక, కంసానపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్వేత బహుమతి సాధించారు. యువతలో లింగ సమానత్వంపై అవగాహన అనే అంశంపై సృజనాత్మకతతో ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. తోలుబొమ్మలు, బొమ్మలాట, ఈ టీవీ ఇవన్నీ కూడా పిల్లలని బాగా ప్రభావితం చేస్తాయి. ఇలా ప్రభావితం చేసే ఉద్దేశంలోనే మేము పప్పెట్స్ నేర్చుకొని దీని ద్వారా పిల్లలకు నేర్పిస్తే ఇంకా ఈజీగా మా బోధన అవుతుంది కదా అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 రోజుల్లో మా శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలకి ప్రాక్టికల్గా 1-2 సార్లు చేసి చూపించడం జరిగింది. పిల్లలు చాలా ఎఫెక్టివ్గా నేర్చుకున్నారు. దాంతోపాటు వాళ్ళు పప్పెట్స్ మేకింగ్ కూడా చేయడం నేర్చుకున్నారు. బొమ్మలే డైరెక్ట్గా మాట్లాడి చెప్పడం వల్ల గ్రాస్పింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్టెడ్గా లెసన్స్ అనేది వింటారు. ఈ పప్పెట్రీ ద్వారా డైరెక్ట్గా బుక్ పట్టుకొని కాకుండా ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ను మేము ఇలా బొమ్మల ద్వారా క్రియేట్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు ఈజీగా గ్రాస్పింగ్ అవుతారు. ఇంకొకటి డైలీ బడికి రావడానికి చాలా సుముఖత చూపిస్తారు సార్. పప్పెట్ షో ద్వారా విద్యార్థులు ఆసక్తిగా వినడం, ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు మాత్రమే పరిమితమైన వినూత్న బోధనలు నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి రావడం శుభపరిణామం. పప్పెట్ షో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విస్తరింపచేస్తే ఎంతో మంది విద్యార్థులకు చక్కటి అవకాశం ఏర్పడి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.